బ్రేకింగ్ లో చూస్తున్నాం. జనగామ జిల్లా జనగామ మున్సిపల్ కౌన్సిల్ సమావేశం రసభాసగా మారింది. ప్రోటోకాల్ వివాదంతో బీఆర్ఎస్ కాంగ్రెస్ కౌన్సిలర్ల మధ్య జరిగిన వాగ్వాదం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. మున్సిపల్ చైర్మన్తో సమానంగా వైస్ చైర్మన్ భూసా పర్వతాలకు కుర్చీ వేయాలంటూ బీఆర్ఎస్ కౌన్సిలర్లు డిమాండ్ చేయడంతో ఈ గొడవ కాస్త మొదలైంది. చైర్మన్ పక్కనే కూర్చున్న వైస్ చైర్మన్ పోలీసులు జోక్యం చేసుకుని వైస్ చైర్మన్ కేటాయించిన సీటుకు తరలించడంతో తీవ్ర గందరగోళం చోటు చేసుకుంది. పోలీసుల తీరును నిరసిస్తూ బీఆర్ఎస్ కౌన్సిలర్స్ పోడియం ముందు బైఠాయించి ఆందోళనకు దిగారు. మున్సిపల్ చైర్మన్ తీరును తప్పుపడుతూ కౌన్సిల్ సమావేశాన్ని వెంటనే వాయిదా వేయాలంటూ విపక్ష కౌన్సిలర్లు నినాదాలు చేశారు. జనగామ జిల్లా జనగామ మున్సిపల్ కౌన్సిల్ సమావేశం రసభాసగా మారింది. ప్రోటోకాల్ వివాదంతో బీఆర్ఎస్ కాంగ్రెస్ కౌన్సిలర్ల మధ్య వాగ్వాదం జరిగింది. ఇది తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. లేటెస్ట్ ఇన్ఫో ఇదే అంశానికి సంబంధించి మా కరెస్పాండెంట్ చంద్రశేఖర్ నుండి తెలుసుకుందాం. శేఖర్, యాక్చువల్గా వీరి మధ్య వివాదం ఎందుకు చెలరేగింది? రమణ, జనగామ మున్సిపల్ సాధారణ సమావేశం రణరంగంగా మారింది. ముఖ్యంగా ఇక్కడ జనగామలో ఇక్కడ మొత్తం కూడా చైర్మన్ వైస్ చైర్మన్ ని లాటరీ పద్ధతి ద్వారా ఎన్నుకోవడం జరిగింది. ఇటు లాటరీలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చైర్మన్ గా, బీఆర్ఎస్ పార్టీ నుంచి వైస్ చైర్మన్ గా ఎన్నుకోవడం జరిగింది. ఈ రోజు సాధారణ సమావేశం అయితే జరగడంతో వీరి రెండు పార్టీల మధ్య కొంత ప్రోటోకాల్ వివాదం రేగింది. ముఖ్యంగా ఏదైతే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన చైర్మన్ పక్కన బీఆర్ఎస్ పార్టీకి తరఫున ఉన్న వైస్ చైర్మన్ కూడా సమానంగా చైర్మన్ పక్కన కుర్చీ వేయాలని, తన పక్కన స్థానం కేటాయించాలని బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్లు దాన్ని లేవనెత్తడంతో మొత్తం ఇటు బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ల మధ్య కొంత రసభసగా మారింది. తీవ్ర వాగ్వాదంతో ఉద్రిక్త పరిస్థితి చోటు చేసుకుంది. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ వైస్ చైర్మన్ ఎవరైతే భూసా పర్వతాలు ఉన్నాడో తను చైర్మన్ పక్కన సీట్ వేసుకొని కూర్చోవడంతో అది పోలీసులు లోపలికి వచ్చి పోలీసులు ఆ యొక్క వైస్ చైర్మన్ ని తనకు కేటాయించిన స్థానంలో కూర్చునే విధంగా పోలీసులు తనను అక్కడ తరలించి తన స్థానంలో కూర్చోబెట్టడంతో ఇక్కడ మరింత వాగ్వాదం చోటు చేసుకుంది. ఇరు వర్గాలు వాగ్వాదం చోటు చేసుకోవడంతో మొత్తం కూడా కౌన్సిల్ అంతా రసభసగా మారి ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. అంతేకాదు ఇటు పోలీసులు జోక్యం చేసుకొని వైస్ చైర్మన్ ని అక్కడ కూర్చోబెట్టడంపై ఎవరైతే బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్ ఉన్నారో వారంతా కూడా భారీగా నినాదాలు చేస్తూ పోడియం ముందు బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. కౌన్సిలర్ ని వెంటనే ఈ యొక్క సమావేశాన్ని ముగించాలని నినాదాలు చేశారు. ఈ నేపథ్యంలో పోలీసులు కొంత సద్దుమణికి సముదాయించినప్పటికీ కొంత బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్లు గట్టి నినాదాలతో పోడియం ముందు చుట్టుముట్టడంతో కొంత గందరగోళ పరిస్థితులు నెలకొని ఉన్నాయి. రమణ, ఓకే, థ్యాంక్ యూ శేఖర్.